ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు చంద్రబాబు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనమే చంద్రబాబు పిటిషన్ను విచారించనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. మరోసారి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనమే ఈ పిటిషన్ను కూడా విచారించనుంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి రాజు ఈ కేసుకు సంబంధించి? ఎస్ ఉదయశ్రీ, ఏదైతే ఫైబర్ నెట్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసును విచారించబోతుంది అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడినటువంటి ధర్మాసనం. అయితే ప్రధానంగా చూస్తే అంటే గతంలో ఈ కేసుకు సంబంధించి అంటే ఫైబర్ నెట్లో చంద్రబాబును నిందితుడిగా చేర్చిన తర్వాత హైకోర్టుకు వెళ్లారు ముందస్తు బెయిల్ కోసం. అయితే హైకోర్టు ఈ విషయాన్ని తిరస్కరించింది. దాంతో దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. వాస్తవానికి సుప్రీంకోర్టులో ఈ కేసు వేశాక ఎప్పుడైతే హియరింగ్కి వచ్చిన సందర్భంలో ఇదే బెంచ్ అంటే జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం ఒక స్పష్టమైనటువంటి అనౌన్స్మెంట్ చేసింది. అంటే 17A సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దీంట్లో ఒక క్లారిటీ వచ్చాకే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుపుతామంటూ ఆ కేసును పదే వాయిదా వేస్తూ కూడా వచ్చారు. అయితే నిన్న 17A సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ ఇద్దరు జస్టిసులు కూడా వేరు అభిప్రాయాలను తెలపడంతో, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ను ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు. సో ఇది విస్తృత ధర్మాసనానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈరోజు ఏం జరుగుతుంది అనేది అంటే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వాదనలు అయితే మొదలు కానేలేదు. సో ఒకవేళ ఈరోజు 17A క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా మరి వాదనలు వింటారా ఏంటి అనేది కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి కేసు అనేది కూడా అంటే 2015 నుంచి 2018 వరకు ఇదంతా కూడా స్కామ్ జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఏపీ సిఐడిలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చట్టవిరుద్ధంగా ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి టెండర్లు కేటాయించడం, సో దాంట్లో చంద్రబాబు పాత్ర ఉంది. అంతేకాదు కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని మొత్తం కూడా లూటీ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాలపైనే కేసు నమోదు చేశారు. సో ఈరోజు మరి నిన్నటి కేసుతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి అంటే ఫైబర్ నెట్లో కూడా మళ్ళీ 17A వర్తిస్తుందా లేదా అనే అంశాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకోసం గతంలో మాదిరిగా మరి ఈరోజు ఫైబర్ నెట్ కేసును వాయిదా వేస్తారా లేదంటే దీనికి సంబంధించినటువంటి వాదనలు వింటారా అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.